ఇంతసేపు అయ్యింది పాటండి. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, వర్ణించలేనయ్యా నీ గొప్ప కార్యములు, ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, వర్ణించలేనయ్యా నీ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, వర్ణించలేనయ్యా నీ గొప్ప కార్యములు. ఉరిగిపోయి ఉంటాను, ఎండిపోయి ఉంటాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఉరిగిపోయి ఉంటాను, ఎండిపోయి ఉంటాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఆఖరి యాచనములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలులో సరే, ఈరోజు మన వాక్యము సరే చదువుకుని ఆ రిఫరెన్స్ మనం ముందుకు కొనసాగుతాం. చిరుకు మానుకమున ప్రవేశింప పోదారుడి అనే టాపిక్ ఈ రోజు నేర్చుకుందాం.
ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అనే మాట చదువుకుని అనేకులు ప్రవేశింప చూతుడు గాని వారికి చేతకాదు. అది వారి వల్ల కావడం లేదు. ఇది ఈరోజు మన అంశము. దయచేసి రెఫరెన్స్ చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. ఎవరికైనా ఎదురుగా ఉంటే పైకి వెళ్ళండి. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆయన వారిని చూచి ఆ. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ. అనేకులు ప్రవేశింప చూతురు గాని ఉమ్. వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలు. ఈరోజు మన ధ్యానాంశము ఇక్కడ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు అనేక మందిని జనసమూహమును చూసి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మంది వెంబడించారు. వెంబడించిన వాళ్ళందరూ కూడాను ఆయనతో లేరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రావాలని ఉంటుంది, ఆశ ఉన్నది. అనేకులు రాలేకపోతా వచ్చి కూడా ఏదో ఒక మిస్టేత ముందుకు కొనసాగలేని వారు కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఈ ఛాన్స్ మనకే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ దేవాది దేవుడు ఇది ఖచ్చితము అని మన మీద ఇది డిమాండ్ చేసి మాట్లాడేట్టుగా లేదు. ఈ వాక్యాన్ని మీరు ఒకసారి చదువుకుంటే నేను అర్థం చేసుకుంది చెప్తున్నా. ఇక్కడ ప్రవేశింప పోరాడుడి అన్నాడు. కానీ అక్కడ ఖచ్చితంగా ప్రవేశించాల్సిందే, లేదా మీరు పోరాడి రావాల్సిందే. అంతంతేం కాదు. ఆ మార్గం ఎత్తుదో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉండమయ్యేదో అది సాగుతూ ఉన్నప్పుడు, లేదా దానిలో అడుగు పెట్టి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవాలు ఏమిటో దేవాది దేవునికి బాగుగా తెలియదు. కనుక అనేకులు చూసి ప్రవేశించడానికి ప్రయత్నం చేయడానికి మాటే, వచ్చి వెనకకి వెళ్లే కంటే, జారే కంటే, జారిపోయే కంటే ఏదో ఆశ అడియాస్ అయిందని, ఏదో అనుకున్నది సాధించలేదని, లేకపోతే వారి స్వకీయ దురాశలతో ముందంజ వేయాలని చూసి సాధించలేక ఇలాగ రకరకమైనటువంటి జీవితంలో ఉంటాయి కనుక ఇవన్నీ దేవత నీకు బాగుగా తెలియదు. అందుకని ప్రవేశింప పోరాడండి అన్నా. అదే ఉద్యోగానికి ప్రయత్నం చేసే పిల్లలంతా ఏమనుకుంటారంటే, దీనికి అప్లై చేద్దామండి, ఆ తర్వాత మా దేవుడికి వదిలేద్దాం అని అనుకుంటారు. కానీ అసలు అప్లై చేయకుండా అనుకోరు. అలాగే ఇక్కడ కూడా ప్రవేశించడానికి ప్రారంభం చేసి పోరాటం నేర్చుకోండి అన్నట్లు లెక్కే. ముందు ఒక స్టెప్ వేయి అన్నట్టు. కనుక దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గంలో అంటేనే మనకు అర్థం కావాలి.
విశాలమైంది. విశాలము చాలా బాగుంటుంది, చాలా మహాతంగా. వింతలు, విడ్డూరములు, వినోదములు, విలాసములు, రకరకమైనటువంటి పరిస్థితులు, నీ ఇష్టము నా ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదే. నువ్వు అనుభవించగలిగినంత అనుభవించవచ్చు. దేనిలో? విశాల మార్గంలో నీ ఇష్టం. నీకు ఎంతైతే అనుభవించవలసిందో అంత అందించవచ్చు. అదేమిటి అని ఎవరైనా అడిగితే ఇది నా ఇష్టం అనవచ్చు. నాకు ప్రసంగిలో ఒక మాట జ్ఞాపకం వస్తున్నాను. సొలొమోను ఒక మాట అంటాడు, నా కన్ను చూసింది ఏది కాదని లేదా. ఏమండి? చదవండి. ప్రసంగి గ్రంథము యెషయాకు ముందు ఉండాలి, పరమగీతానికి ముందు, పరమగీతంతో ముందు ఉంటుంది. చూడండి 10వ వచనం, మొదట అధ్యాయం 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పన్నులన్నిటిని బట్టి సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. హృదయాన్ని నిర్బంధించలేదు. కనులకు చూసింది కూడా ఆశించకుండా ఉండలేకపోయాయి. రెండూ కలిగినాయి అతని జీవితంలో. అలాగే విశాల మార్గం అంటేనే ఇలాగ ఉంటుంది. నీ ఇష్టం, ఏ విధంగా ఉండవచ్చు, ఎలాగైనా నువ్వు జీవించవచ్చు అంతే. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, కానీ ఇరుకు మార్గం వచ్చే వరకు దీనికి పూర్తి వ్యతిరేకమైన, భిన్నమైన, అలా ఉండటానికి ఇష్టపడదు. దీనిలో శాపము ఏమిడి ఉన్నది, దీవెన కూడా ఏమిడి ఉన్నది. జారిపోయిన వారికి, లేదా వెనకంచె వేసిన వారికి, పడిపోయిన వారికి, చెడిన వారికి, ఇక తిరిగి లేవలేని వారికి శాపమే, శాపమే. కానీ నువ్వు ముందుకు అలా కొనసాగుతూ ఉన్నప్పుడు దీవెనతో పాటు దేవుని యొక్క కృప నిన్ను ఎంతవరకు తీసుకుపోతుందంటే ఆయన మహిమకు చేర్చగలిగేలాగా చేస్తాం. కనుక ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇది దేవుని యొక్క వాక్యం. తర్వాత రెండవది మాట్లాడుకుందాం. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అవును, అవునండి, పోరాడాలి, ప్రవేశించాలి. నువ్వు ప్రవేశించే ముందు, ఒక అడుగు ఆ ఇరుకు మార్గంలోకి వచ్చే ముందు కొంచెం ఆలోచన చేయాలి. లూకాసు వార్తలో మీరు ఒక చోట ఉపమానం ఉన్నది, చదవద్దు. ఒక వ్యక్తి ఇల్లు కట్టడానికి ప్రారంభం చేసినప్పుడు దాని పునాదులు వేసి ఒక్కసారి కూర్చుని ఆలోచన చేసుకోవాలంట. అసలు దీన్ని నేను పూర్తి చేయగలనా, దీన్ని నేను కొనసాగించగలనా అనేది ముందుగా ఆలోచన చేసుకోమన్నాడు. ఆలోచించండి ప్రియులారా, అది ఒకటి. అదే విషయంలో ఈ లోకగారు అంటారు, ఒక వ్యక్తి నీతో 20,000 మంది గొప్ప సైన్యముతో వచ్చాడు అనుకోండి. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు,
వెళ్ళలేను అనుకుంటే ఏం చేయాలి ఇక్కడ? సమాధాన మాట్లాడవలేదు. అంతే ఆలోచించండి. యాకోబు తన భార్యను బిడ్డలను అందరినీ ఉన్నటువంటి సర్వ వస్తు సంపద మొత్తాన్ని తీసుకుని పోయేటప్పుడు కొన్ని గుంపులుగా కొన్ని బస్సులు ఏర్పాటు చేసి తన అన్నని ఎదుర్కోవటానికి ఎంత చేశాడు అంటే తన మీద ఉన్నటువంటి అన్నకు కోపం చీలిపోవాలి. పోయి చాలా కాలమైంది, దాటిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కానీ మనసులో హృదయంలో ఉన్నది పోవట్లేదుగా. సంవత్సరాలు గడుస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఇలాగా దుస్తుడు పెనవేసుకుని ఉంటున్నాడు, హృదయాలలో పెనవేసుకుని ఉంటున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఏమి ఉపయోగం? కనుక చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఒంటరి కాకప్పుడు తన అన్న దగ్గర నుండి పారిపోయేటప్పుడు ఒంటరి కాదు, అవునా కదా? కానీ ఇద్దరు భార్యలు, దేవుని వాగ్దానాలు, లాభం నుండి అందరూ తీసుకుని మరి సంతానంతో తీసుకుని కణాలకు రావడం ఎన్నో బాధలు ఉన్నాయి. మరి ఇవన్నీ అనిపించడానికి ఎంత సమయం పట్టిందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంత సమయం పట్టినా కూడా, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఏ సేవలో ఉన్నటువంటి కోపము తగ్గలేదని గ్రహించాడు ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. మనకు ఆత్మ ద్వారా గ్రహించాలి కొన్ని విషయములు. ఆలోచించండి ప్రియులారా. పర్లేదు, వాళ్ళు వచ్చాక కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ఆలోచించండి. కనుక తను గ్రహించాడు ఆత్మలో. అందుకని సమాధానం కోసమని భార్యలను దాస్యలు మొత్తం తీసుకుని అన్నకు తన మీద ఉన్న కోపం చల్లారటానికి బహుమానాలు కూడా పట్టుకుని ఆ విధముగా ఒక చిన్న పిల్లవాడి వల్లే ఏం చేశాడండి అమ్మా? సాష్టాంగ ఎన్ని మార్లు? 7 మార్లు సాష్టాంగ పడ్డాడు. ఆలోచించండి ప్రియులారా. కనుక ఇలాగా దేవుని యొక్క మార్గము ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. కనుక మొదటలోనే నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి దేవుళ్ళకు వచ్చిన నీవు నేను కొనసాగించగలనా, అసలు ప్రవేశించగలనా అనేది నీవు ఆలోచన చేసుకోకపోతే ముగింపు చాలా శ్రేష్టకరమైనది. బిగినింగ్ కంటే ఎండింగ్ మేలండి. బిగినింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎండింగ్. ఏమండి? ప్రారంభము గొప్పది కాదు, ఒకవేళ గొప్పదే కావచ్చు, కానీ ముగింపు అనేది అంతకంటే శ్రేష్టకరమైనది. ప్రారంభించిన నీవు ముగింపు జీవితం అనగా శాశ్వత జీవితం దేవుళ్ళలోకి వెళ్ళిపోవటం అనేది ధన్యకరం. కనుక ఇరుకు మార్గమే చాలా కష్టతరమైనది. దీనిలో చాలా చాలా ఎదుర్కోవలసి ఉన్నాయి. నీకంత తేలికైనది కాదు. ఎన్ని ఎదుర్కొన్నా, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ఒకటి ప్రవేశించిన నీవు వాటితో
నువ్వు ఎలాగైనా పోరాడాల్సిందే. ఆలోచించాలి. సమస్యల మీద విజయం, మనుషులలో ఉన్న కుట్రకు విజయం, మనుషుల్లో ఉన్న అసమాధానికి విజయం, మనుషులలో ఉన్నటువంటి యుక్తికరమైన జీవితాలకి విజయం రావాలి అంటే నీ జీవితంలో పోరాడాల్సింది. దేవుని స్తోత్రం. అంతే. లోకమే ప్రమాదకరమైన కనుక ప్రవేశించాలి అనుకున్న నీవు రకరకాల ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తాయి. అందరూ ఒకేలాగా ఉన్నారు, అందరూ ఒకే తీరుగా ఉన్నారు, అందరూ ఒకే మనస్తత్వాలు ఉన్నారు, అందరూ ఒకే బంధమని పైకి అంటారు కానీ అందరూ కలిసి ఒకే ప్రేమ, యేసు ప్రేమ అంటారు కానీ ఉండదు. అందుకని నువ్వు జయించాలి అంటే నువ్వు పోరాడాల్సిందే. దేవుని స్తోత్రం. ప్రవేశించడానికి ఒక అడుగు పెట్టిన నీవు ఇక వెనకదొరకాలి. ఇక వెనకదొరకాలి, సాగిపోవాల్సిందే. పోరాడమని దేవుడు చెప్పాడు కానీ ముక్కు మూసుకుంటే వస్తావు అని చెప్పలేదు. నువ్వు ఇక్కడ ఈ లైన్లో ఉన్నది అనుభవం, ఇక్కడ ఈ మొదట్లోనే నిలబడింది అనుభవం. ఒకేసారి ముక్కు మూసుకుంటే ఇటు వచ్చేస్తావని దేవుడు అసలు వాక్యాలు ఎక్కడ చెప్పలేదు. చెప్తే నాకు చెప్పండి, చెప్పాడా? లేదు. కనుక ఇరుకు మార్గము పోరాడవలసిన మార్గము అని నాకు తెలియపోయింది. తెలియదా లేదా? చెప్పండి అందరూ, పైగా చెప్పాలి. ఇరుకు మార్గం అంటే నువ్వు పోరాడాలి. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నా. ఎవరెవరితో పోరాడాలి, ఏ విధముగా పోరాడితే వచ్చే ఫలితం ఏమిటి? కనుక అనేకులు చూస్తున్నారు కానీ వారి చేత కాకపోయే చేత కాలేదా? అవును, అవునండి. నేను కొత్తగా ఈ బజార్కి వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు 200 చిల్లర కూడా వచ్చేవారు. ఎందుకో తెలుసా? దెయ్యాలు వదిలించుకోవడానికి, పిల్లలు లేకపోతే పిల్లలు వరటానికి, ఇలాగా రకరకాలుగా వచ్చారా లేదా? సాక్ష్యం వీలేదు, నేను కాదు, అడగను, చెప్తాను. అంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలు అక్కడే పడిపోయాయి. ఇక్కడ దాకా నా దగ్గరికి కూడా వచ్చాక నేను ఇక్కడ ఉంటే నన్ను చూసామో అక్కడ ఉందని నడిచి కేకలు వేసి అక్కడే పడిపోయాయి. దెయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికి, ఏమండి, రోగాలుంటే పోవటానికి, సంతానం లేకపోతే సంతానం కొరకు వచ్చారు. చివరకు మిగిలింది ఎంతమంది? 7. ఆ 7లో ఇక్కడ ఉన్నారు, అడగండి. 7 మిగిలింది. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. కనుక అనేక మంది ప్రవేశించడానికి ముందు అడుగు వేస్తారు. అమ్మో అయ్యో భలే 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 అనుకుంటూ వస్తారు. ప్రవేశింప వాళ్ళని చూస్తారు కానీ వారి చేత కాకపోవును, పోయేను. కానీ చేతనైనా నీవు ప్రవేశింపాలనుకున్న నీవు ఇప్పుడు చేయవలసింది ఒకటే చెప్పారు యేసు ప్రభు అని మనకు సవాలుగా. నేను చెప్పలేదండి. ప్రభు యేసుక్రీస్తు అని చెప్పిన మాట ఏమిటంటే పోరాడుడి అన్నారు. ఏమన్నారు చెప్పండి అందరూ? అంటే సేవకురాలి మీద పోరాడమనే, సేవకుల మీద పోరాడమనే. ఎవరి మీద పోరాడాలని? సంఘం మీద పోరాడాలనే. దేని మీద పోరాడాలని? నీ ఆత్మీయ జీవితం మీద నీవే పోరాడాలి. దేవుని స్తోత్రం. అంతే. ఇక్కడ సంఘం సేవకురాలు ఊరకనే లేదు, సంఘం ఊరకనే లేదు అని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాలి. కనుక పోరాడు
ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిన విషయములు, ఎదుర్కొంటున్న విషయములు, నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు, నీకు ఎదురవలసినటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయే, వాటి మీద నువ్వు జీవితం సాధించడానికి పోరాడు. ఎవరి దేవుడు చెప్పుతున్న మాట సొంతగా నేనంటే మీకు బాధేమో. యేసు ప్రభు అదే చెప్పారు, ఇరుకు మార్గమున ప్రవేశింప. పోరాడుడి. అది సంగతి. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ముందు పోరాడు, ప్రవేశించిన నీవు ఇక ముందుకు ఎలా సాగాలో పోరాడు. అది అది అండి. ఒకసారి ప్రశ్నించుకున్నాం. దీనికి సాదృష్టిగా నాకు ఒక మాట బైబిల్లో జ్ఞాపకం వస్తుంది. ఎహెజ్కేలు గ్రంథము 48 అనుకుంటా, చదవద్దు. అక్కడ యెరూషలేము తీర్పు గుమ్మములో అడుగు భాగం నుండి నీరు ఉబ్బుకింది. నీరు ఉబ్బుకుతుంటే దేవదూత వచ్చి ఎహెజ్కేలుతో చెప్పింది, దాని పుత్రుడా, పొలం నూనె ఒకటి చేత పట్టుకుని నీవు ఉబ్బుకుతున్న నీరు స్టెప్ బై స్టెప్ నీటి మట్టము ఎంత పెరుగుతున్నదో నువ్వు ఒకసారి కొలువు అన్నాడు. అప్పుడు మొదటిగా కొలిచాడు చీలమండలం, వినండి. రెండవసారి కొలిచాడు మోకాళ్ళలో, మూడవసారి అది ఉబ్బుకుతూ వచ్చింది, ఇంకా కొంచెం బాగా ఉబ్బికింది నడుములో, ఇంకా ఉబ్బుతో వచ్చింది ఈదలేనంత. చూసారండి 4 స్టెప్స్. కనుక ప్రారంభంలోనే నీకు చీలమండలం వరకు వచ్చిందే, అప్పుడే నువ్వు ఆలోచన చేస్తావు, నేను కొనసాగించగలను లేనా, నా నుండి దేవుడి నామం దూషించబడుతుందేమో. కొలవద్దు, కొలుసుకోవద్దు. నీకు అంతే భక్తులు, నీకు అది భక్తురాలు ఉండకపోవచ్చేమో, కానీ ఒక మాట మాత్రం మర్చిపోవద్దు, అంతం వరకు సహించిన వాడే దాన్ని. అందుకే ఇరుగు మార్గం ప్రవేశింపు, పోరాడు. నీ ఆత్మీయ జీవితం మీద నీవే పోరాడు. నీ మీద అనేక విషయములు ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి, చీడ పీడ రకరకములుగా ప్రభుత్వం చేస్తున్నాయి. వీటి మీద నువ్వు పోరాడాలి, వీటి మీద పోరాడాలి. అర్థమవుతుందా? నువ్వు పోరాడాలి. ఎలా పోరాడమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12. ఎఫెసీ 6:12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అదే మనం పోరాడుతున్నాం. దేవుడి వీటితో పోరాడుతున్నాం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏది కూడా ఆమె ద్వారానో ఆయన ద్వారా నేను ఎదుర్కొంటున్నానయ్యా అంటున్నారు కదా, అంటున్నారా లేదా? చెప్పలేమండి. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఆమెనంటే కాను, ఏమేనంటే కాను, ఆయనంటే కాను అని అనుకుంటున్నాం కదా, కానీ ఎవరూ కానం కాదు. సాతానుడు ఆ విధముగా ఇలాగ చేస్తూ ఉన్నా. నువ్వు పోరాడుతున్న వీళ్ళతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు దురాత్మ సమూహంతో పోరాడుతున్నావు. దేవుని బిడ్డలారా ఆలోచించాను. నేను ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మేఘ మండలంలో కొన్ని దేవతా శక్తులు తిరుగుతూ ఉన్నాయి. చెప్పాను చాలాసార్లు, దేవతా శక్తులు తిరుగుతూ ఉన్నాయి.
అలా ఎవరో కాదండి, దేవతా శక్తి నాకు దేవాది దేవుడు బహాటంగా చూపించాడు. ఈ దేవతలు 33 కోట్ల దేవతలు చచ్చి పడిపోయి చెడిపోయి దేవునికి విరోధంగా ఆయాస్కరంగా పడిపోయి ఉన్నాయే నల్లటి ఆకారాలై ఆకాశ మండలంలో అనగా ఆ మేఘ మండలంలో అక్కడ బయట తిరుగుతూ నాడుతూ ఉన్నాయి. కొన్ని ఏమో లోకంలో తిరుగుతుంటే కొన్ని అక్కడ ఉన్నాయి. ఇదే హిందువులు గుడ్డిగా నమ్మి అవి తదాస్తంటే మనకేదో జీవనం వస్తుందని చెప్పి భ్రమపడుతున్నారు. వాళ్ళలో పేర్లు చెప్పంటారా ఏమనుకోకండి. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, 33 కోట్ల కొన్ని దేవతా శక్తులన్నీ అక్కడ ఉన్నాయి, తిరుగుతున్నాయి మేఘమండలంగా. నా దేవుడు నాకు చూపించాడు. నువ్వు పోరాడవలసింది వాళ్ళతో, నువ్వు పోరాడవలసింది ఎవరు? నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంటాడు, నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంటాడు. లూసిఫర్ రకరకములుగా అవతారాలు ఎత్తి ఇలాగ నిన్ను వేధిస్తూ ఉంటా ఉంటాడు. 2 వారాల క్రితం ఒక వాక్యం చెప్పాను. ఒక బ్రదర్ అన్నారు మొన్న, అక్క నేను మీ వాక్యం విన్నాను, హృదయానికి ముసుగు అనే మాటలు నేను విన్నాను, మెసేజ్ చాలా బాగుంది అక్క అన్నాడు. అలాగే మనకు ముసుగులు పడతాయి. మనిషి ముఖం మీద ముసుగైతే ఈజీగా తీసేసుకోవచ్చు. ఏమండి, ఈజీగా తీసేసుకోవచ్చు. మన ఆంధ్రలోనే పాపం ఏలూరు జిల్లా అంట మైనర్ పాపం పిల్ల బాలిక ఇలాగేమో చచ్చిందో పెళ్లికి మొదలు పెట్టారు. ఆమె పెళ్లికి కూడా వచ్చింది, పాస్ అయ్యి పెళ్లి చేయబోతున్నారు. అసలే చిన్నపిల్ల ఇది, అది దానికి ఇష్టం లేదంట. కలుగుతున్నాయని నచ్చించి పడిపోయి ముసుగులోనే ఉన్నది. నేను అనుకున్నా కూడా ఇది మన క్రిస్టియన్నే, వేలేసారుగా ఇది మన క్రిస్టియన్నే అనుకున్నా. ఇక గమనించి గబోబా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పిందంట, ఏమండి నేను నా వయసు ఎంత, నాకు పెళ్లి చేస్తున్నారు ఇష్టం లేదండి అన్న. వెంటనే పాస్టర్ని గీస్తున్న మొత్తం ముగించారు, మొత్తం ముగించారు. దాని మీద ముసుగు గిసుకు మొత్తం పోయి. ఏమండి, మనుషులు గీసిన ముసుగు గీసుగా తీసేసుకోవచ్చు ముసుగు కోసం చెప్పింది. కానీ హృదయాలుగా పడిన ముసుకున్నదే, ఇది చాలా ప్రమాదకరమే. కనుక జాగ్రత్త సుమా, నువ్వు పోరాడున్నది ఎవరితో కాదు, వాళ్ళతో వీళ్ళతో కాదండి. ఇలాంటి దుష్టుడు ప్రభుత్వం చేస్తున్నాడు చివరి దినములలో. వాడు వేస్తున్నాడు అగ్ని బాణములు. ఆలోచించండి. ఆలోచించాలి. నాకు 2007లో నేను 1:30 లేచి 1:30కి ముందే లేచి ప్రార్థనలో ఉన్నా. ఖచ్చితంగా 1:30 సమయము కళ్ళు తెచ్చి చూసి సమయాన్ని టైం చూశాను. 1:30 అయింది. ఆ కళ్ళు తెచ్చి చూసే సందర్భంలో నాకు దర్శనం కలిగేది. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. దాదాపు సిరితుపుల్లి నన్ను ఢీకుని అంతగా నా చేతికి కొద్దిగా అందలేదు, కానీ దాదాపు ఈ ఆర్చి వరకు దగ్గరలో ఇలాగ నన్ను అలాగే తాకి. ఏంటో ఇది ఇట్లా వచ్చేసింది, దుష్టుడి ఏంటబ్బా అని చెప్పి ఆలోచన చేసుకున్నాను. అప్పటి నుండి నాకు తెలియకుండా నీకు సమేపి నాకు ఎడం కాలు నిప్పు వస్తూ ఉన్నాను. ఏంటి ఇలాగా ఉంది, ఏదో నరం పట్టుకుందో ఏంటో ఏమిటో ఏమిటో అనుకుంటూ ఉన్నాను. చివరి స్కాన్ చేయించుకుంటే ఇదేదో డిస్క్ కొంచెం పోయిందని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇక ఎక్కడి నుండి రకరకములుగా నా మీద కొంచెం ప్రభుత్వం చేస్తూనే ఉంది. కనుక ఇలాగ మనం పోరాడవలసినది, ఇలాగ దుష్టుడు వేసే అగ్ని బాణాలు కొన్ని ఉన్నవి, వాటి మీద మనం పోరాడాలి. అందుకే దేవాది దేవుడు చెప్పినాడు, మీరు ప్రవేశింపు పోరాడుడి. ఎందుకంటే ఇరుగు మార్గమే ఇలాగ ఉంటుంది, ఇది తీరిగా ఉంటుంది, ఇది పూల బాట కాదు. నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు నీకు జయజీతముతో పాటు నీవు అనేక విషయంలో నమ్మకత్వం యథార్థను బట్టి నీవన్ని విషయంలో దేవుని ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించుతావు. రెండవదిగా గొప్ప జీవనకరంగా మార్చబడతావు. దేవుని స్తోత్రములో హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
కనుక మనం అనేక విధములుగా మనం మొట్టమొదట పోరాడాలి దేవుని బిడ్డలారా. వీళ్ళతో పోరాడేటప్పుడు నీ సొంత శక్తితోనో, నీ సొంత యుక్తితోనో, నీ సొంత మరి శరీర సంబంధమైనటువంటి బలముతోనో నువ్వు పోరాడాలి. ఇది ఖచ్చితమైన విషయం. గ్యారెంటీ. ఈ అంధకార శక్తులు దురాత్మ సమూహంతో పోరాడేటప్పుడు నీవు నీ యొక్క తెలివి చేస్తున్నావు, నీ జ్ఞానము చేస్తున్నావు, లేకపోతే నీకున్నటువంటి శక్తి చేస్తున్నావు, నీకున్నటువంటి పెద్ద వాక్యాలను చేస్తున్నావు, ఏదో ఎదురుస్తున్నాను అనుకోకు. కానీ దేవుని కృప అయినటువంటి మూలుగులతో ప్రార్థన మాత్రమే దీన్ని చేయించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. కనుక నువ్వు పోరాడాలి. ఇరుకు మార్గంలోకి ప్రవేశించాలని ఆశించి వచ్చిన నీవు ఆశింపక వెనకంజ వేసింది వేరే సంగతి. ఆశించి వచ్చిన నీవు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ విధముగా నువ్వు పోరాడాలి. ఎవరెవరితోనూ కాదు, అంధకార శక్తులు దురాత్మ సమూహము నిన్ను గలిబిలి చేస్తున్నాయి, నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయి, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఎంత వాక్యాన్ని వినదో, ఎంత ప్రార్థన పాల్గొనదో అది తర్వాత సంగతి. ఇది తెలియకుండా నేను నీ జీవితంలో అది ఒక రకమైనటువంటి ముసుగు తీసేసుకుంటే నువ్వు పోరాడి జీవితం అనిపిస్తావు. అందుకే దేవాది దేవుడు ప్రేమించి నిన్ను నన్ను మనందరం కూడాను పోరాడితేనే ముందు ప్రతిభ, పోరాడకపోతే ఏమి లేదు. అంతేనండి. నీవే విషయమైనా పోరాడవలసిందే కానీ చేత కాదను మరొక విధంగా నువ్వు వెనకంజ వేయవద్దు. అందుకని వ్యర్థమైన వాటి మీద వాటి మీదనే దృష్టి ఉంచి పోరాటం అనేది దేవుడికి చిత్తం కూడా కాకపోవచ్చేమో. మనకు ఆలోచన చేసుకున్నా పోరాడు, వీటన్నిటి మీద పోరాడు. ఆకాశ మండలం గిరగిరగిరలో తిరుగుతున్నటువంటి అంధకార శక్తులు ఉన్నవే, అవి నీ పక్షంగా విజృంభిస్తూ ఉంటాయి. అందుకే ప్రసిపత్తుల పౌలు గారు ఒకనే చెప్పలేదు, మీరు పోరాడాల్సి ఉంది ఈ లోకంలో. ఇవి మామూలుగా చూస్తున్న మనుషులతో కాదు, అంధకార శక్తులు దురాత్మ వీటితో పోరాడాలి. పోరాడు. అప్పుడు నీకు జీవితంలో ఒక్కొక్క వ్యక్తి ఎక్కడానికి దేవాది దేవుడు కృప చూపిస్తాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వస్తాడు. ఒక దేవునికి కాపుగా చేస్తాడు. వాగ్దానాలు స్వతంత్రుకునేలాగా చేస్తాడు. నీవు ఏది అనుకున్నాయో కొడాలను చెప్పుకున్నాం, అతడు చేయదంతయు అన్నట్టుగా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన దాని మీద పోరాడవద్దు, మనసు పెట్టం. ఈ విధంగా యేసు ప్రభు వారు చెప్పారు, పోరాడండి అని చెప్పారు. కనుక నువ్వు వీటి మీద పోరాడు. ఇరుకు మార్గం అంటేనే ఇలాగ ఉంటుంది. ఇదేదో చెయ్యి పట్టుకుని ఏదో డ్యూయట్ సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళేటువంటిది కాదు. అమ్మా తల్లులారా, సిస్టర్స్, ఇది కానే కాదు. ఇది ఇరుకు అంటే ఆలోచనతో చాలా చక్కగా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇందాక పాడారు ఒక చక్కని పాట, బాగుంది. కన్నులు నిన్నే చూడాలని ఒకసారి పాడు. చూడాలని మనసు నిన్నే చేయాలని నా తోడు
దేవుని మీద పెడతాం. పోరాడు నిన్ను చాలా ఇంక మార్గంలో ప్రవేశించిన నేను సాగుతున్నాను, నేను అలాగా ముందంట వేస్తున్నాను, నేను నిన్ను చేరాలి ప్రభా అని దీని మీద పోరాటం నేర్చుకోవాలి. పోరాడు సునీత చొప్పున పోరాడవద్దు, సొంత ఆలోచనతో పోరాడవద్దు. దైవికమైన చిత్తాన్ని గ్రహించి నువ్వు చక్కగా సాగిపో, జీవితం సాధించు, ఆయన చేరుకో. అంత దేవుని బిడ్డలారా, ప్రవేశించాలని ఆశించిన నీవు, ప్రవేశించిన నీవు, సాగుతున్న నీవు పోరాడుతున్నావా? పోరాడితే వెతి మీద పోరాడుతున్నావు. మనుషులు నీకు ఏమీ ఇవ్వరండి, నువ్వు మనుషుల దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. దేవుడు ఇవ్వవలసిందే, దేవుడి దగ్గర నేర్చుకోవాల్సిందే. నువ్వు ఆయన దగ్గర చేతంత వరకు నేర్చుకోవాలి అంతే. కనుక జీవితం నేర్చుకో, పోరాటం నేర్చుకో. అతను తిరుగు మాట కూడా ప్రవేశించిన నీవు, నేను రెండవదిగా అందరూ కూడా నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని చిత్తము చేతిలో పోరాడాలి. దేవుని చిత్తము చేతిలో పోరాడాలి. అది కీడా, అది మేళ, ఇది మంచా, ఇది చెడ, ఆ తర్వాత సంతోషం. దేవుని చిత్తం కఠినమైనది, బాధతో కూడింది, కఠినమైనది, ఇబ్బందితో కూడింది. దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకొస్తాననే మాట దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఇజ్రాయేలుకు, నీకు నాకు ఇప్పటికి కూడా బాగుంది ఆ మాట. నడిపిస్తానా నా దేవుడికి వారి జీవితంలో అనేకమంది అప్పగించుకోలేకపోయారు. కఠినమైనది వారి జీవితం. ఆలోచించండి. అలాగే నీకు వినడానికి మధురంగా ఉండవచ్చేమో కానీ నువ్వు క్రియారూపమైన జీవితమేలోనైపోవాలి. దేవుని చిత్తము కూడా అలాగే ఉంటుంది. దేవుని చిత్తం కూడా అలాగే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కఠినమైనది, చేదైనది, కఠినమైన దానిలో నుండే మధురం వస్తుంది. చేదైన దానిలో నుండి చాలా ఉన్నతమైన కృప వస్తుంది. నువ్వు నేర్చుకోగలిగి పోరాడితే గొప్ప అనుభవాన్ని సాధిస్తావు. కనుక ఇది ఒకరి నుండి వచ్చేది కాదు, ఎవరెవరి నుండి వచ్చేది కాదు. దేవుని నుండి నేర్చుకోవాల్సింది ఆయన చిత్తం చేసే విధానమే. అంతే. దేవుడు ఏది చెప్పాడో అది చేయడానికి సంసిద్ధపడితే దేవుడు వాగ్దానాలు మారవు. ఈరోజు ఒకరిని గురించి ఒకరు చెబితే మళ్ళీ పిల్లవారికి ఇంకొకరని రాదండి. ఆయన మాటలు ఎంత పవిత్రమైనవి అంటే 7 మార్లు ఊరినంత
పవిత్రములు. అందుకే దావీదు అంటాడు, అయ్యో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అన్నా. దేవుని వాగ్దానాల్లో ఎలాంటి అవతప్పులు ఉండవు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు ఒకటి చెప్తే రెండవ రోజుకే మారిపోతుంది. మన దేవుడే మానవుని దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? అవునా? ఆలోచించుకోండి, ఆలోచించేస్తా. కనుక నేను కూడా అంత అవుతావుగా నేనేమో సేవకు రాలేదండి. నాకు అసలు సేవ అంటే ఇష్టపడలా. నేను దేవుడు అంటే ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఎన్నో వాగ్దానాల ప్రకారంగా ఇక్కడ నేను నిలబడ్డాను. లేకపోతే ఉండకపోవచ్చేమో నాకు తెలియదు. కనుక దేవుడి బిడ్డలు ఆలోచన చేసుకుందాం. ఆయన మాట చాలా ధన్యకరమైనది, శ్రేష్టకరమైనది. దేవుని చిత్తము కఠినమైనది, బాధకరమైనది. ఆయన చిత్తము విలువైనటువంటిది. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది, యెహోవా చిత్తము చేయవాడు నిరంతరము. అందుకనే విలాప వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది, కోపించుతునే బహు వాత్సల్యత దేవుడని. ఆ మాట ఎంత ఇష్టమో నాకు అసలు. అవునా, నాకు నా బలహీనతలు బట్టి, నేను ఎప్పుడు బలహీనతలు బట్టి నేను తీరలేదు, నేను నేర్చుకెళ్ళిపోలేదు. అయినా సరే దేవుడు నా బలహీనతలోనే ఆయన శక్తినిస్తున్నాడు. అవునండి, దేవుని బిడ్డలారా ఆయన వినండి. కనుక దేవుని చిత్తం చేయటం నేర్చుకుంటాం. ఈ దేవుని చిత్తం చేతిలో పోరాడు. మనుషుల వైపు చూడకు, లోకాన్ని చూడకు. నీకు తెలిసినా తెలియకపోయినా అనేక మంది ఎదురవుతూ ఉంటారు. అందుకని బాబాన్న గారి గిద్ద చేసిన బాబాన్న గారు నేను ఇక్కడ పిలిచానండి. బాబాన్న గారిని ఇంకా ఉన్న ఆయన బ్రతుకుంటే ఇంకా ఎన్నోసార్లు విలువాల్సి వచ్చాడు. నిజమండి, నెంబర్ 1 సేవకుడు, మంచి అవనస్తుడు. నిజమండి, ఆయనే బ్రతుకుంటే చాలాసార్లు పిలిచాడు. ఆయన రాస్తాడు ఒక పాట, రాస్తూ వచ్చిన పాట ఆయన. కానీ ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణం అంటారు. కష్టాల వారు కదలిపోతారు, కష్టాల వారు కదలిపోతారు. కరుణగా యేసు నాతో ఉంటాడు, కరుణగా యేసు నాతో ఉంటాడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు, చివరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు, చివరికి ఎవరు. కనుక దేవుని బిడ్డలారా
ఇవన్నీ శాశ్వతం కాదు. మనతో ఉండే దేవుడే శాశ్వతం. నీవు ఆయన దగ్గర చేరాలి అంటే నువ్వు దేవుని చిత్తము అది కష్టతరమైనది, కానీ నువ్వు చేయగలిగి పోరాడు దాని మీద. రెండుగా నువ్వు నేర్చుకోవాల్సింది దేవుని చిత్తం చేసి పోరాటంలో నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి దర్శించు. ఏదో అన్నారు, ఏదో అయిపోతున్నది, ఏదో తొలగిపోతున్నది, నేమేమో ఎదుర్కోవాలి అని భయపడుతున్నావా? అని భయపడుతున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు ఈ రోజు నా జీవనలో ఊపిరండి నాశనమైన గుంట నుండి లేవనెత్తమంటే సంగతి మర్చిపోయావా? క్రీస్తునే బండ మీద నిన్ను నిలబెట్టిన సంగతి మర్చిపోయావా? అలా చేసుకోకపోతే నేను అక్కడ నిన్న అనుభవయాత్రంగా వాడు. అలా చేసుకోవటం అంటే దేవుడు చెప్పమని గ్రహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఎప్పుడో పోవలసిన నీ చెప్తాం, ఎప్పుడో ముగింపు కావాల్సిన బ్రతుకు, కానీ ఈ రోజున ఆయన బండ నేర్పిస్తున్నారు, పెట్టాడు, నిలబెట్టాడు. కనుక నువ్వు సాగిపో. దేవుని చిత్తం చేతిలో వెనకంచి వేయవద్దు. యేసు ప్రభువు గమనించే శిష్యులు ఒకడు తన తండ్రి ఏమో చనిపోయాడు. అయితే వాళ్ళు అన్నారు, ప్రభా నా తండ్రిని సమాధి చేసి నేను వస్తాను. మృతులు తమ మృతులు బాధ పెట్టుకుంటారు, నన్ను యోచించు. అంటే దేవుడి చిత్తం ఇలాంటిది. ఒకసారి మన మీటింగ్లో పిలవటానికి నేను గుంటూరు వెళ్ళాను. దైవజనులు బాగా పరిచయం నాకు. వెళ్ళాను. వెళ్తే అప్పుడే సొంత మామయ్య గారు చనిపోయారు. అయినా సరే ఆయన ఏర్పాటు చేస్తున్న మీటింగ్స్ మాత్రం ఆపలేదు. అవునండి, దేవుని చిత్తంలో నీకు ఏదైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ పని నిర్వర్తించు. వస్తువులు తమ వస్తువులని మరి లోకమే చచ్చింది. లోకం సత్యాన్ని సత్యం ఉన్న బ్రతికుండా జనాలు కూడా సత్యం కింద వాళ్ళు చూసుకుంటారు. రా నన్ను వెంబడించు, దేవుని చిత్తం కఠినమైందని చెప్పా కదా, కనుక ఇలాగా ఉంటుంది దేవుని చిత్తం. పోరాడు, దీని మీద పోరాడు. దేవుని చిత్తము చేతులో పోరాడాలి. ప్రారంభం చేసే నీవు ముగింపుకు వచ్చేసేయాలి. ఇది కాకపోతే చేసేది. అప్పుడు దేవుని చిత్తం చేసి నువ్వు ముగించితే అప్పుడు పౌలు గారు లాగా అని చెప్తావు. పౌలు గారు అన్నారు, అమ్మా నా పరుగు ముట్టించాను అన్నాడు కదా. కనుక ఒకసారి ఆలోచన చేసుకో. కనుక నువ్వు దేవుని చిత్తం చేయి, దేవుని చిత్తం చేయి. ఎలీషా 12 అడకలు దున్నుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, తను వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిపోయాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. 12 అడుగులు దున్నుకుంటున్నాడు. 12 అడుగులు అంటే 300 ఎకరం అంటారు. ల్యాండ్ లాట్, భూస్వామి. అలాంటి భూస్వామి పనిలో నిమగ్నం అయితే దేవుని ఏర్పాటు ఎలా ఉందో చూడండి. దయచేసి అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారిలో ఎవరు కూడా బంధువులు కానీ ఆలోచించుంటారో ఏమో బహుశా. కానీ దేవుడు ఏళ్ళేకి బయలుపరిచి మాట్లాడి పొమ్మని చెప్పాడు. దేవుడు పిలుపుకు సాదృశ్యంగా దుప్పట వేశాడు. దిస్ ఇస్ ది డివైన్ కాల్. దైవికమైన పిలుపుగా గుర్తించి దేవుని చిత్తాన్ని గమనించి అమ్మా వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, మళ్ళీ మనసు వెనక్కి బాగోదు. వినండి, మళ్ళీ వెనక్కి మళ్ళకూడదు. అందుకని వ్యవసాయానికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయి చూడండి, దున్నేటువంటివన్నీ కూడాను, ఇవన్నీ కూడాను వాటితోనే ఏం చేశాడండి,
అన్నీ వదిలించి అదే అదే అదేనండి ఏమంటారు అమ్మా, అదేనండి అదే పొయ్యిలో పెట్టేసి నాకు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు వాటిని. వాటితోనే విందు చేసేసాడు. ఇంకా మిగిలింది ఏమి లేదు కదా. ఇంకా మనస్సు వాటి మీద పోకూడదు, లోకాకష్టకు పోకూడదు, శరీరాశికి పోకూడదు, లోకానికి సంబంధమైన రాకూడదు. ఇంకా అలాంటిది ఏది లేదు. ఈ 300 ఎకరంలో భూస్వామి కంటే దీనికంటే విలువైనటువంటిది నా దేవుడు ఉన్నాడు అని గ్రహించిన వాడే ఇక వెంటనే వచ్చేసాడు. వాళ్ళందరూ తాటాగా చెప్పాడు, వీటుకోలుగా ముందు పెట్టేశాడు. ఏలియాని అనుభవించాడు. దేవుడి చూడండి అంటే కఠినమైన ఏమండి. ఇక నిన్ను ముందు వెనక ఏదో ఆలోచింపచేయదు. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని ఆలోచించదు. మొదట ఏమీ ఆలోచించదు. దేవుని చిత్తం అంతా కూడా అమ్మ చాలా కఠినమైంది. ఒకరోజు ఏసుకెళ్తూ దేవుడు మాట్లాడుతున్న అద్భుతుడా, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా, ఎవరి మధ్య ఉన్నావో తెలుసా, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నావో తెలుసా, ఎలాంటి వారి దగ్గర ఉన్నాడో 2వ అధ్యాయము ఏసుకెల్ గ్రంథం చదవండి అబ్బా. ఏసుకెల్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, ఆ నీవు ఆ బ్రహ్మదండి చెట్లలోను ఆ ఉన్న తుప్పలలోను ఆ తిరుగుచున్నావు, ఆ తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆ అయినను ఆ ఆ జనులకు ఆ భయపడకు. చాలు. తనకి ఇలాంటి వారి మధ్య నిలబడతారు. ఆలోచించాలి. కనుక మనం ఉన్నది లోకం ఇలాంటి పరిస్థితి. దేవుని చిత్తము చేతిలో మేము ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎదురించి ముందుకు సాగాల్సి మాటలతో పని లేదు. నీ దగ్గర చాలా వస్తాయి. నేను కూడా కొన్ని విషయాలు విన్నప్పుడు బాధ కలుగుతుంది. వేదం చెప్తాను, కథ చెందుతాను, చాలా ఇదవుతాను. కానీ దీనికి మించింది ఓర్పు అనుకున్నాను. మాట్లాడటానికి మాటలు రాక కాదు, అడగటానికి ఏమో పెద్ద సందేహమైన దాని పెద్ద ఆలోచించాల్సిన అవసరం కాదండి. మాట్లాడగలను, అడగగలను, చేయగలను. కానీ ఇవన్నిటికి మించింది దేవాది దేవుడి ఇచ్చిన ఒక ఓర్పే. దేవుడి స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. ఓర్పుతోనే కొనసాగించాలి ఏదైనా సరే. దేవుని చిత్తము చేసే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఓర్పే. ఓర్పే ఆలోచించాలి. దేవుడు నేను వచ్చి ఇక్కడ ఎంతో కాలమైంది అనే సంగతి ఎంతో తెలుసు. చాలా నేను అన్ని కూడా కాసివాడు వచ్చాను. ఏమండి, అయినా సరే దేవుని స్థితిలో చాలా శ్రేష్ఠగా చాలా శ్రేష్ఠగా మనం ఎవరికంటే అధికులుగా ఉన్నాం. మనకంటే శ్రేష్టమైన భక్తులు మేఘం వల్లే మన చుట్టూ ఆవరించి ఉన్నారు. అనేక మంది భక్తులు కష్టములు నష్టములు కోర్చి అమ్మ అనేక పరిస్థితులు ఎదురాడి పోరాడి అమ్మ అనేక ఆకలి మంటతో, కడుపు మంటతో, వస్త్రహీనతో, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులు ఎదుర్కొని దేవుని చిత్తం చేసి దేవుని కృప పొంది పిలుపు పొంది వెళ్ళిపోయిన భక్తులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అనేక మంది ఉన్నారు. అందుకే దేవాది దేవుడు పోలుగాల్లో ఉండి ఒక మాట చెప్పి ఎంత గొప్ప సాక్షి సమూహం అని ఎదుట ఉన్నది. దేవుడు స్తోత్రం. హెబ్రీయులకు 12వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా 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 త్వరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆ. మనలను ఆవరించి ఉన్నందున ఆ. మనము కూడా ఆ. ప్రతి భారమును ఉమ్. సులువుగా చిక్కునబెట్టి పాపమును విడిచిపెట్టి చాలు. కనుక ఎంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప భక్తులు, ప్రవక్తలు ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. కనుక వాళ్ళని చూస్తూ నువ్వు ఓర్పుతో సాగిపోరు. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో, ఏ బాధ్యత అయితే నీకు అప్పగించాడో, ఏదైతే నీ మీద భారం పెట్టాడో, ఏ కాడైతే నువ్వు మోస్తున్నావో తప్పకుండా కూడా నువ్వు అంతం వరకు అలాగ పో. ఇదే దేవుడు చెప్తాం, ఇదే దేవుడు చెప్తాం. నువ్వు మోసేటప్పుడు తృప్తిలు పాటు వస్తుంటాయి. యేసు ప్రభువే ఆ శిలువను మోసేటప్పుడు తృప్తిలే అనేక మార్లు ఆయన ఆ శిలువను మోస్తూ పడినట్టుగా మనం మోర్చింది. ఈ భుజం నుండి ఈ భుజం కూడా మార్చుకున్నటువంటి సందర్భాలు మనం ఎదిగి ఉన్నాం. వాక్యం ద్వారా దీనుడై దిక్తుడై
ఆయన ఓర్పు వహించి మనందరినీ కూడా రక్షించి దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పాలంటే దేవాది దేవుడు ఒక్క మాట చెప్పేస్తాడు. బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే అమ్మా దేవుడు అంట ఆయన మూల్యమైన రకంగా నిన్ను నన్ను కొన్నాడంట. ఎంతకంటే శ్రేష్టమైంది ఒక మాట బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడైనా ఉండాలా? ఆలోచించండి. ఏం చేశాడంట? ఒక వస్తువుని డబ్బులు ఇచ్చుకుంటున్నా. ఏదైనా నువ్వు ఒక కొట్లు షాప్ దగ్గరకు వెళ్తే ఏదో నువ్వు డబ్బులు చెల్లించుకున్నాం మనలేదు. మన యేసు ప్రభు అని మాత్రం ఏమిచ్చుకున్నాడు దీన్ని ఈరోజు? ఆయన తన విమోచన కాగితముగా రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాడు. అంతే, నిన్ను కొన్నాడు అంటే నువ్వు ఇప్పుడు ఎవరై ఉన్నావు? అంతే, దేవులే. కనుక దేవుని చిత్తం ఆయన సొత్తుగా గుర్తించబడిన నీవు ఆయన చిత్తం ఒక భారము బాధ్యత నీ మీద పెట్టేస్తాడు. అంతే. ఇది కఠినమైంది, కష్టమైంది, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, నష్టముల్లో, అనేక పరిస్థితుల్లో కూడా నువ్వు సాగిపో. కనుక ఇరుకు ద్వారా ప్రవేశింపు ద్వారా ఇది వర్ణే లేదు, చదవటానికి చాలా తేలిక. ఎంత ఈజీగా ఉందంటే ఎన్ని వందల సార్లు చదవచ్చు. ఇప్పుడు చాలా మంది బాబు బైబిల్ అంతా చాలాసార్లు పూర్తి చేశారు. చక్కగా చదివింటారు ఈ మాట. అనేక సందర్భాల్లో చదివి ఉంటారు. మాటగా ఇసుక మార్గం ప్రవేశింపపోరాడుది అని చెప్పిన మాట చాలాసార్లు చదువుకున్నాం. మామూలుగా చదివినంత కాదండి, లోతైన అనుభవాన్ని గ్రహించు. దేవుని చిత్తం ఎంత ప్రమాదం, కఠినమైనదో, ఎంత కష్టతరమో నెరవేర్చితే నువ్వు చేస్తే అనుభవం ద్వారా శ్రేష్టకరమైన యోచన మేరకు యేసు ప్రభువుని ఇచ్చే ప్రతి వ్యూ అనిపించాలి. రెడీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అంతే. కనుక నువ్వు పోరాడాల్సింది దేవుని చెప్పాలి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, ఎగిరిపడి తుళ్ళిపడి ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? మేలే పొందుతావా? ఏమైనా దైవం పొందుతావా? ఏదే ఆలోచించడా. దైవ బాధకు ఒక దైవం త్వరగా ముందుతాను. కనుక దేవుని చిత్తం చేతిలో పోరాడు. దేవుని బిడ్డలో పోరాడు. కనుక ఏది ఎదుర్కోవాల్సి వచ్చినా దేవునికి అప్పగించి నేను చెప్తాను. అందుకే దావీదు 91వ కీర్తనలో భక్తుడు అంటాడు, మోషే గారు రాశారు, నా కుడి ప్రక్క 1000 మంది పడినను, ఎడమ ప్రక్క 10,000 మంది పడినను నేను రాదు. దేవుని చిత్తం ఇలాగే ఉంటుంది. దేవుని చిత్తం ఇలాగే ఉంటుంది. చదవే చదవండి 91వ కీర్తన. త్వరగా 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 91వ కీర్తన 10వ వచనం ఏమో ఉండాలి. చదవండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమని వద్దకు రానివ్వడు. ఆయన చిత్తం చేసే వారికి ఏది రానివ్వడు. కనుక పోరాడు, పోరాడు. దేవుని చిత్తం చేతిలో పోరాడు. దేవుని బిడ్డ ఆలోచించాలి. కనుక నువ్వు ఇరుకు మార్గంలో వచ్చావు. మొదటిగా అంతకాల శక్తులు దురాత్మ సమూహంతో పోరాడాలి. పోరాడుతుంటే రెండోదిగా దేవుని చిత్తం చేతిలో పోరాడు. అంతే. ఇది నీకు అవసరమైనది, అవసరమైనది. అంతేనే. ఇకపోతే మూడోదిగా ఒక పాయింట్ చెప్పి త్వరగా ముగిస్తాను. లక్ష్మి కంటిన్యూ చేస్తాను. దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడవలసింది మరిపోతున్నావు. అత్యంత ప్రాధాన్యకరమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం జీవిస్తున్నది అపాయకరమైనది. మనం జీవిస్తున్నది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోపోతున్నది. ఇప్పుడు చూసినవి కంటే చూడబోయేవి ఎన్నో. ఇప్పుడు ఎదుర్కొంటుంది కొద్దిగానే, కొంచెమే. ఇంకా ఎదుర్కోవాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవిత అనుభవంలో చాలా పొందావు. కానీ ఇంకా అనేక చేత నేను అనుభవాలు పొందాల్సిన టైం వచ్చేసింది. అవునండి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పోరాడాలి. నీ శక్తి వంచన లేకుండా, అంటే శరీర సంబంధ బలము, ఆత్మ సంబంధమైనటువంటి
దేవుడు ఇచ్చినట్టు వాక్యం సర్వసత్యాన్ని పట్టుకొని నువ్వు పోరాడవలసింది. దేవుని బిడ్డ ఎన్నెన్నంటే ఎంత అంత ఏం చేయాలి, నువ్వేం చేయాలి? ఒక మాట చదువుకొని త్వరగా ముగించుకుందాం. దేవుడు చెప్తున్నటువంటి విషయము వీటన్నిటి మీద నువ్వు పోరాడి జయజీతం అనిపించాలంటే దేవుడు ఒకే ఒక్క మాట మన జీవితాల్లో చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 37 చదవండి. మంచి విత్తనము విత్తువాడు కాదు, 13 మత్తయి సువార్త 13:37. 13:37 త్వరగా చూడండి అమ్మా. మత్తయి సువార్త 13:37. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా నుండుడా నేను. చాలు అంటే దేవుడి బిడ్డలారా, నేను మీరు మొన్న ఇక్కడ మాత్రమే చెప్తున్నాను, సర్వలోకానికి చెప్తున్నాను అని అర్థం. ఏమండి అర్థమవుతుందా? అవును. ఇక్కడ కూర్చున్న వారికి మాత్రమే కాదు, యావత్ లోకానికి చెప్తున్నాను, విశ్వాసులకు చెప్తున్నాను, దేవుని బిడ్డలకు చెప్తున్నాను, వాక్యానుభవం కలిగినందుకు చెప్తున్నాను, అలాగే దేవుని యొక్క కృపను అనుభవిస్తున్న వారికి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మెలకుగా ఉండండి, బీ వాచ్ఫుల్ అంటే దేవుడు చెప్తున్నాడు. బీ వాచ్ఫుల్, మెలకుగా చూడండి. దేనిలో మెలకుగా ఉండాలి? ఏమేమి వాటిలో మెలకుగా ఉండాలి? ఇది కూడా నేర్చుకోవాలి. ధనం సంపాదించడంలోనా, నేనేమో కూర్చుకుంటలోనా, ఏమండి ఈ లోక సంబంధ ఐక విచారములు వాటితోనా, ఎలాంటివి కావాలి ఆలోచించండి. కాదండి, వీటితో కాదు. ఆత్మీయ స్థితిలోనూ లోతైన అనుభవంలోకి పోతున్నానని చెప్పుకుంటున్నావే, నేను మంచి ప్రార్థన పరులని అనుకుంటున్నావే, నాకు మించిన దైవ భక్తి గలవారు ఎవరు లేరనుకుంటున్నావే, నాకు మించిన వాక్యాలు గలవారు ఎవరు లేరనుకుంటున్నావే, ఆలోచించు. దేవుని బిడ్డలా, మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నాను. వీటన్నిటిని గమనించిన నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీవు కాచుకోవాలి. నీ భక్తిలో, నీ ప్రవర్తనలో, నీకున్నటువంటి అనుభవాలలో, నీకున్నటువంటి ప్రార్థనా జీవితంలో, నీకున్నటువంటి ప్రార్థనా అనుభవంలో, నీవు దైవికమైన చిత్తం నదికి ముందంజ వేయటంలో, అన్ని విషయంలో మెలకువగా ఉండటంలోనూ పోరాడాలి. అంతేనండి. రాబో కాలంలో గమనించాలి. పక్షులు గమనించినాయి అంట. రాబో కాలం పక్షికి ఎంత తెలివి, ఎంత మైండ్, ఎంత బ్రెయిన్ ఉందో దానికి. చిన్ని తలకాయ. వినండి, పక్షికి తలకాయ చిన్ని తలకాయ. చిన్ని తలకాయలు ఎంత మీద ఉంటున్నారు చెప్పండి అమ్మ మీరే. అవి కూడా ఏం చేసినాయి అంట? కాలాన్ని గమనించినాయి అంట. నిర్మేఘం 8:7. త్వరగా చూడాలి. 8:7. ఆకాశంలోకి ఎగురు. అంతే అంతే. ఆకాశంలోకి ఎగురు, సంకుబుడి కొంగయు మంగళ కత్తి పెట్టయు తన కాలము ఎదుగుతుంది. ఏమిటా కాలము? వినాలి ఇక్కడ. ఏమిటి కాలం? ఏమండి, పక్షులు కొన్ని మైగ్రేషన్ వలస వస్తాయి. ఎక్కడ పంటలు లేవో, ఎక్కడ నీరు లేదో అవిగా అర్థం చేస్తాం.
అమ్మా ఆహార కొరత ఏర్పడింది అనుకున్నప్పుడు ఎక్కడైతే పంటలు పండి ఉన్నావో అక్కడికి వస్తాయి. ఎక్కడైతే నీరు లేదో నీరు ఉన్న ప్రాంతానికి వస్తాయి. అవి కూడా కళా నీరు నీకు మాత్రం లేదుగా. అదే మెలుకు, ఇదే మెలుకు. ఏమండి, ఇదే మెలుకు. రాబోయే పరిస్థితులను గమనించకపోతే ఇంకా నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ పాట అండి? ఏ పాట అండి? ఒక మాట, ఇదేం పాలిటిక్స్ కాదు, రాజకీయ సంబంధించిన వేదిక కాదు, ఇది రాజకీయ సంబంధించిన బడి కాదు, ఇది గుడి, ఆత్మీయమైన గుడి. ఇది ఏ గుడి చెప్పండి అందరూ? అది చెబుతున్నా. ఎలక్షన్కు ముందు మన స్టేట్లోనే దేశమంతటా కూడా దైవ జనులు సంఘంలో హెచ్చరించారు. మణిపూర్ని దృష్టిలో పెట్టుకోండి అని హెచ్చరించారు. మణిపూర్ని దృష్టిలో పెట్టుకోండి అని హెచ్చరించారు. సంఘాల్లో ప్రార్థన చేశారు, ప్రలాపించారు, కన్నీరు కార్చారు, ఏడ్చారు. అంతే బలంగా ప్రకటిస్తూ వచ్చారు సంఘాల్లో పాస్టర్స్తో దైవజనులు. ఎందుకో తెలుసా? పని లేక చెప్పాలి, పని లేక. మరి ఏమిటి ఎందుకు చెప్పారు? క్రైస్తవులకి హింస రాబోతున్నదని గ్రహించి రెండవ మణిపూర్ కాకూడదని హెచ్చరించారు. భ్రష్టులైన విశ్వాసులు తప్పిపోయినా కొంతమందిని మేల్కొంటారని నేను అనుకుంటాను. క్రీస్తు విరోధం అనమాట, అబద్ధం. ఆలోచన చేసి శుభదినాలు మెలుపుగా ఉండాలి. పరిస్థితులు అర్థం చేసుకుంటూ మెలుపుగా ఉండాలి. ఏమండి, వచ్చాను, పోయాను, వాక్యం విన్నాను, టెంపరగా ఇలాగా వాక్యం అనుభవం ఎంతో ఉందని చెప్పుకుంటూ, ఏమండి రాబో కాలంలో చిక్కబడినావంటే నష్టపోయేది నీవే, నష్టపోయేది నీవే. మెలుగు ఉన్నా, ఇలాంటి మెలుగు ఉండటంటే ప్రాప్తే కొన్నిసార్లు చెప్పారు. ఇదంతా చూసి అపక్కుకు మంగళాక్షక దేవుడు అక్కడ ఎన్నాళ్ళు మొదలుపెట్టిన వినవేంటాయి. ఎందుకని చూస్తూ ఉంటావు అని అంగలాక్ష. ఓ భలేవాడివే, నేను చూడకుండా ఉంటున్నానా? నేనేం మీ ప్రార్థన వినకుండా ఉన్నానా? చాలా భక్తులు చేస్తున్నారు, ఎంతో మంది విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే వింటుందేమన్నా. కాలం సంభవించింది, తప్పక నెరవేర్తాయి. కనుక ఇప్పుడు జీవజనాల్లో వెలుగు అనేది ఎలా ఉంటుందో తెలుసా? నీతి ముందు తన విశ్వాసం చేత అని చెప్పేసి తెలిసేశారు. నష్టమత్తు జాగ్రత్త. శివజనాలు వెలుగుగా ఉంటారు. 5 దారులు వచ్చినట్లుగా దుష్టుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? ఇంతవరకు అర్థం చేసుకోలేదా? పరిస్థితులు లోకం ఎలా ఉందో తెలియట్లేదా? అరాచకములు ఎక్కువైపోయినాయి, మోసములు అధిగమించినాయి, సత్యం సంత విధిలో పడింది. ఏమండి, అన్యాయం హెచ్చైపోయింది, అక్రమం పెరిగిపోయింది, నీతిమంతులు పట్టబడుతున్నారు. ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే నీ కన్నులకు కనిపించడం లేదా? నీ హృదయానికి ముసుగుపడిందా? వెళ్ళిపోగా మాట అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక్క మాట చెప్పాడు యేసు ప్రభువు. ఏమండి,
ఒకే ఒక మాట చెప్పేస్తాడు, మెలకుగా ఉండమని. మంచి దినములో అపాయకరమైన కాలంలో వచ్చేస్తాడు. వచ్చి చెప్పాడు. 2000 సంవత్సరంలోనే అది వచ్చేసింది. నాశనం సంభవిస్తున్నది. నాశనం గురించి నిద్రపోతున్నది. నీ విశ్వాసానికి నిదర్శనంగా నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రశ్నించుకో. ఇరుకు మార్గంలో ప్రవేశించాను అంటున్నావు, సాగుతున్నాను అంటున్నావు, పోరాడుతున్నాను అంటున్నావు. ఇదంతా భయపెట్టా. అంతే. నేను చూస్తున్నది చెబుతున్నా, లోపల గ్రహించిందే నేను చెబుతున్నా. ఇట్టి పరిస్థితుల్లో నీ జీవితం సంపూర్ణంగా దేవుని అప్పగించబడాలి. చావైనా బ్రతికైనా నా దేవుడు కొరకే అన్నట్టు జీవించాలి. బ్రతుకైతే క్రీస్తు చావైతే లాభం. అనేలాగా నీ జీవించగలిగితే ఇవన్నీ విషయంలో అంతా చేస్తాను. ఆలోచించాలి. అందుకని అగ్నిగుండం ఎదురైనా ఆ పాట బాగుంటుంది. వచ్చిన పాట త్వరగా. అగ్నిగుండమే ఎదురైనా సింహాలము నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైనా సింహాలము నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. శత్రుకు మేషవలే అభిజ్ఞాగోవలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. అగ్నిగుండమే ఎదురైనా సింహాలమోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. శత్రుకు మేషవలే అభిజ్ఞాగోవలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నాకు విశ్వాసం స్థిరమాయని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. కనుక ఆలోచించేసుకుందాం. జీవితాలలోని అనేక సంఘాల్లో దైవజనులు చెప్పారు ముఖాముఖిగా. నేనే చెప్పలా, పులిపిట్టి మీద నుంచి చెప్తున్నా. ఎందుకంటే అనేక మంది రకరకాల మనస్తత్వాలు, చెడు మనసులో కలిగిన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా. అందుకని నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు సావు వాళ్ళు వస్తారనుకున్నా. ఏం బిడ్డలాగా ఆలోచించండి. చివరి దినంలో గమనించు. ఇది కొనికి నిద్రించే సమయం కాదు. నాశనం తరుముకొచ్చింది. ఎవ్వడు నీకు దేవుడు నచ్చండి. నీ అమ్మాయి వదు, నీ ఐజుపడు, నీ బంధువులు ఎవరెవరు, ఆఖరికి నీవు ప్రేమించే ఎవడు ఈ లోకంలో ఎవరు? ఒక్క యేసు ప్రభువు. ఆయన చూడు, ఆయన చూడు. మెలుగుగా ఉంటున్నావా? పరిస్థితుల మీద అవగాహన తెచ్చుకుని మెలుగుగా ఉన్నావా? వాక్యాన్ని అర్థం చేసుకుని వాటి మీద ధ్యానం ఉంచి రాబోయే పరిస్థితులను తప్పించబడాలని మెలుగుగా ఉన్నావా? ఆలోచించండి ప్రియ. ఏ విధంగా ఉంటావు? మెలుగుగా. మెలకు అవసరం, మెలకు అవసరం. దైవ జ్ఞానం చేత నీ సొంత ఆలోచన గుర్తువేయబడి దేవుడిచ్చేటువంటి సందేశాలు ఆయన ఇచ్చే ఆలోచనతో నువ్వు బ్రతికినట్లయితే నిజంగా నువ్వు అన్ని విషయంలో దేవుని కృప పొందుతావు.
దేవుని ఆలోచన చాలా విలువైనది. అందుకే విధి మ్యాక చదవద్దు కానీ 20వ వచనంలో అంటాడు ఆయన ప్రవక్త, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణ నేను లోపడుతుంది. నువ్వు నన్ను ప్రేరేపణ లోపడతావా? నువ్వు అని చేసినట్టే, అని తెలిసినట్టే. బైబిల్ గ్రంథంలో సాతాను ప్రేరేపణ ఉంది, తక్కువ ప్రేరేపణ ఉంది. దావీదు సైతాను ప్రేరేపించిందని వాటిలో ఏమండి? కనుక సైతాను ప్రేరేపణలో పడవద్దు, దుష్టుడికి సమయం ఇవ్వద్దు. అవును, ఎలా ఉందా ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు వస్తున్నాడు, ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడు. ప్రవేశించాలనుకుంటే అనేకులు ఛాన్స్ లేదే. అది దుఃఖం తర్వాత వచ్చేవారు. ప్రవేశించాలని కోరుకుంటే ఏం చేయాలి నువ్వు? అది సంగతి పోరాడు అని నేర్పాడు దేవుడు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం పోరాటం నేర్చుకో. మనుషుల మీద పోరాటం అవి కట్టి పెట్టు. అంధకార శక్తులు ఆత్మ సమూహమైన పోరాడు. ప్రార్థన చెయ్యి. నిన్ను ఆల్రెడీ రాపిడి పెట్టి మప్పి పెట్టి ఏది నిన్ను భ్రమపరుస్తుందా? భక్తి ఉందేమో, విశ్వాసం ఉందేమో, వాక్యం ఉందేమో, ప్రార్థన ఉందేమో, అవన్నీ నాకు తెలీదు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి కొన్ని అంధకార శక్తులు మనం ప్రపోస్తూ ఉంటాయి. దీనత్వం కలిగి దేవుల్లో ఉండటం నేర్చుకుంటే అన్ని విషయంలో జయ జీవితం నీ పట్ల ఉంటుంది. రెండవదిగా నీ జీవితంలో ప్రవేశించాలని ఆశించితే నువ్వు దేవుని చిత్తం చేతిలో పడాలి. ఏది చూడవద్దు, ఏది చూడవద్దు, ఆలోచన చెయ్యి. పొరవ కుమారులు కీర్తన రాస్తూ అన్నారు, చాలా కీర్తన రాస్తారు లేండి వాళ్ళు. ఒక కీర్తన రాస్తూ 22 చదవద్దు కానీ దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడ్డట్లు దేవా దేవుని చిత్తం చేతులు ఆశపడు. ఎండమావులు ఎదురొచ్చని అంట. అక్కడ ఏదో ఉన్నది. ఓ తప్పలు వేస్తుంది. నీదండి, నీరుంది. నా దాహం కొంచెం ముందుకెళ్తే తెచ్చబడుతుంది. నా దాహం కొంచెం ముందుకెళ్తే తెచ్చబడుతుంది. ఎండమావులు ఆశిస్తున్నావా? అందుకు నీకు పాట వచ్చి ఉంది కదా, ఎండమావుల్ని పాడు. ఎండమావులే ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులే ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు. వలచిన నీలోకి మలచావు. ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు. వలసిన బ్రతుకులను నీలోకి మలచావు. మక్కలే నావలే ప్రియవలే సారే పక్షి వలే సయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా. మక్కలే నావలే ప్రియవలే సారే పక్షి వలే సయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా. ఆశపడు దేవుని చిత్తం చేతుల దేవుని కృప పొందుతావు. దేవుని బిడ్డలన్నా దేవుని చిత్తం చేసే విషయంలో సాగిపో. ఎవరిని చూడవద్దు, వెనక తిరిగి చూడవద్దు. వెనక తిరిగి చూసిన వాళ్ళు నష్టపోయారు. గుండె అడిగిన వాళ్ళందరూ నష్టపోయారు. దేవుని మీద అవిధంగా మాట్లాడి తిరగబడిన వాళ్ళందరూ నష్టపోయారు.
దేవుని చిత్తం కఠినమైనా కానీ సాగిపో. నిందలు అవమానాలు చూస్తున్నావా? చెత్త పోరాటాన్ని అనిపిస్తున్నావా? ఇదే యుగ మార్గం, ఇదే నీకు శ్రేష్టకరమైనది. ఎంతకంటే తల్లిత ప్రపంచంలో నీకు మరొకటి తల్లిన వాడికంటే తల్లించుకున్నా నీవు ఎంత తల్లినాడివి. కొట్టిన వాడికంటే కొట్టించుకున్నా నీవు ఎంత గొప్పదానవు, గొప్పవాడివి. దేవుని చిత్తం ఇదే, తగిపో. ఆలోచించాలి, ఇదే యుగ మార్గం. మూడోది ఏం చెప్పుకున్నాం? వెలుగుగా ఉండాలి. వీటి మీద మీకు లోక పరిస్థితుల మీద అవగాహన కావాలి. ఆలోచించేస్తాను. ఇంకా నీకు తెలియనట్టుగా కళ్ళు మూసుకుపోయినట్టుగా జీవిస్తున్నావా? యేసు ప్రభు చాలా చోట్ల అన్నారు, కన్నులు ఎత్తి చూడలే కోత తెల్లగాలి ఉన్నది. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ఏమంటా ఒకసారి చెప్పండి అప్పుడు నాకు బాగుంది మాట. నేనైతే చెప్పింది మర్చిపోయారు. కన్నులెత్తి ఏం చెప్పాడు దేవుడు? ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పడేమండి? ఏం చూడాలి? మరి ఆ మాట చెప్పడే. కన్నులెత్తి చూడు ఒక్కసారి. ఏమైందంట? ఏమైంది? కోత అంటే ఏంటి? లోకంతా పాపంతో భ్రష్టత్వంతో నిండిపోయింది. లోకంతా భయంకరమైన పరిస్థితితో దిగజారిపోయింది. ఎత్తు చూసిన మానవహోములు ఎన్నో సంఘాల్లో దౌర్జన్యములు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు అధిగమిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కన్నులు ఎత్తు చూడడం. కళ్ళు మూసుకుపోయినా తెగబడినట్టు ప్రార్థన చేస్తాం. నా కన్నులు తెగబడలేదు, తెలుగు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఈ లోకంలో దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ప్రతి ఒకటి కన్నులు తెగబడతాం. లోక శరీర సంబంధంగా కన్నులు గుడ్డివారి తెలిసింది మాత్రం వాస్తవమే, కానీ కన్నులుండి గుడ్డివారు ఉన్నారు. ఆత్మీయమైన అంధత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని తెలిపించాడు. నువ్వు ఆత్మీయ అంధత్వంలో ఉంది, ఇప్పటికైనా తెరవా. లోకం మీద అన్నిటి మీద నువ్వు అవగాహన చేసుకోవాలి. ఎంత భయంకరంగా భ్రష్టత్వంతో నిండిపోయింది లోకం. ప్రభు వస్తున్న దినములు ఇలాగే ఉంటాయని గ్రహించు. బిడ్డారా, ప్రజల మనస్తత్వాలు తెలుసుకో, తెలుగు. ఇదే చివరి నాగం. అందుకని యేసు ప్రభు చెప్పాడు, వెలుగుగా ఉండు. ఆలోచించేస్తా. ఇరుకు మార్గం ప్రవేశింప అంటే పోరాడుతున్నాను అమ్మా. దాని మీద, దీని మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద లేసిన దగ్గర నుంచి పడుకునే దాకా ఇదే దాన్ని పట్టుకో. ఆలోచించి అంతా ఇంకెంత కాలం, ఇంకెన్నాళ్ళు పట్టుకో. కాలం లేదే, ప్రభు వస్తున్నాడే. ఒకసారి జీవితాన్ని పరిశీలన చేస్తాను. యుగ మార్గం ప్రవేశింప పోరాడుతున్నావా? అదే మీద చెప్పుకున్న వాక్యం బట్టి ఒకసారి మన ఆత్మ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ దేవుడికి మన జీవితం అప్పగించున్నాం. దేవుడి వాక్యం జీవించుగాక. మేము ప్రార్థన చేయండి అందరూ. చేయాలి.